బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే సంవత్సరంలోపు ఉన్న పిల్లలకి ఇవి పెట్టకండి. చాలా మందికి ఏంటంటే 1 year బిలో కిడ్స్కి ఏమేమి పెట్టాలి ఏమేమి పెట్టొద్దు అని చెప్పేసి ఒక అవగాహన అనేది ఉండదండి. అలాంటి వాళ్ళకి ఈ వీడియో మస్ట్ అండ్ షుడ్గా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. 1 year లోపు కిడ్స్కి కొన్ని ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇవి డాక్టర్స్ కూడా మనకు చెప్తారు. బట్ ఏంటంటే కొందరికి ఏంటంటే అవేర్నెస్ లేక కూడా పెడుతూ ఉంటారన్నమాట. ఆ ఫుడ్స్ ఏమనేవి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి షుగర్ అండి. బిలో 1 year కిడ్స్కి వచ్చేసి ఏంటంటే షుగర్ వాడొద్దని డాక్టర్స్ చెప్తారు. ఎందుకంటే ఈ షుగర్ అనేది మూత్రపిండాలపై భారం పెంచి మధుమేహం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకి దారితీస్తుందన్నమాట. పిల్లల ఆహారంలో మనం ఏంటంటే పాలు తాగించే టైంలో కానీ వేరే ఏమైనా తినిపించే టైంలో కానీ షుగర్కి బదులు డేట్స్ పౌడర్ కానీ లేకపోతే న్యాచురల్ ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదండి, వాటిని యాడ్ చేసి తినిపించండి. కానీ మీరు షుగర్ అయితే వాడకండి. షుగర్ వల్ల ఏంటంటే పిల్లలకి మధుమేహం వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆఫ్టర్ 1 year తర్వాత మనం షుగర్ అనేది ఇవ్వచ్చు. బట్ బిలో 1 year లోపు ఏంటంటే పిల్లల కిడ్స్ అనేది డెవలప్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనం కిడ్స్కి అనేది బిలో 1 year లోపు కిడ్స్కి షుగర్ అనేది పెట్టొద్దు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సాల్ట్ అనేది బిలో 1 year కిడ్స్కి అయితే ఇవ్వద్దండి. ఇది చాలామందికి తెలియక ఏం చేస్తూ ఉంటారంటే సాల్ట్ అనేది పెడుతూ ఉంటారు. ఈ సాల్ట్ అనేది ఏంటంటే పిల్లలకి మూత్రపిండాలపైన ప్రాసెస్ చేయలేవు. అంటే కిడ్నీ డెవలప్మెంట్స్ అనేవి పిల్లలకి అవి డెవలపింగ్ స్టేజ్లోనే ఉంటాయి 1 year వరకు వచ్చేసి. అప్పటి వరకు కూడా మనం ఏంటంటే సాల్ట్ అనేది పెట్టొద్దు. మనం ఒకవేళ సాల్ట్ పెట్టామనుకోండి, సో అవి మూత్రపిండాలు అనేవి ప్రాసెస్ చేయలేవు అన్నమాట. అలాగే కిడ్నీ సమస్యలు, రక్తపోటుకు అనేది దారితీస్తుంది ఈ సాల్ట్ అనేది మనం బిలో 1 year లోపు పెట్టడం ద్వారా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం వంటకాలు చేస్తాం చూడండి, అంటే ఏమన్నా కిచడీ కానీ అలాంటివి చేస్తూ ఉంటాం కదా, అందులో కూడా డాక్టర్స్ అనేది సాల్ట్ అనేది యూస్ చేయొద్దని చెప్తారనమాట. బట్ చాలామందికి అవేర్నెస్ లేక సాల్ట్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. బిలో 1 year కిడ్స్కి అయితే మీరు సాల్ట్ అయితే యూస్ చేయకండి. మెయిన్గా సాల్ట్ యూజ్ చేయడం వల్ల హై బ్లడ్ ప్రెషర్, అంటే ఎలా అంటే బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది, హై బీపీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది పిల్లల ఫ్యూచర్లో వచ్చేసి. ఇప్పుడు చాలామంది కిడ్స్కి వచ్చేసి ఎలా అంటే హార్ట్ అటాక్ అలా వస్తున్నాయి కదండి. ఇలా చిన్నప్పుడు తెలియని మిస్టేక్స్ ద్వారా పిల్లలకు పెద్ద అయ్యాక చాలా అంటే చాలా అనువర్ణీయ కారణాల వల్ల ఏంటంటే వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం ఇలాంటివి రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి హనీ అండి. హనీ మాత్రం అప్పుడే పుట్టిన పిల్లలకైతే చాలామంది ఇస్తూ ఉంటారు. ఇదైతే ఇవ్వకండి అసలు. మనం పిల్లలకి 1 year కిడ్స్కి మాత్రం అసలు ఇవ్వండి. 1 year నిండిన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. అంటే ఒక సంవత్సరం నిండిన పిల్లలకు మాత్రమే తేనె ఇవ్వడానికి ఛాన్స్ ఇవ్వండి. బిలో 1 year కిడ్స్కి అయితే ఇవ్వకండి. ఎందుకంటే ఇందులో ఉండే క్రోసోడియం బొటోలిజన్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. అదైతే పిల్లల జీర్ణ వ్యవస్థ మీద చాలా అంటే చాలా ఇలా అభివృద్ధి చెందదన్నమాట. చిన్న పిల్లలు ఏంటంటే జీర్ణ వ్యవస్థ అనేది డైలీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అది 1 year వరకు కూడా డెవలప్మెంట్ ఉంటూ ఉంటుంది. మనం ఒకవేళ ఈ హనీ ఇవ్వడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది పిల్లల యొక్క జీర్ణ వ్యవస్థ పైన మెరుగుపరచనియదు. అండ్ ఏంటంటే వాళ్ళ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం తెలియక చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే హనీ అనేది పెట్టేస్తూ ఉంటారు. దీని ద్వారా ఏంటంటే వాళ్ళ కండరాలు బలహీనపడడం, శ్వాసకోశ ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవే కాకుండా ఒకవేళ మనం మలబద్ధకం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ తేనెకు అలవాటు పడ్డ వాళ్ళు డైలీ ఆ తేనె తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ కిడ్స్ ఆ ఏడవడం అలాంటి జరుగుతుందన్నమాట. మనం తేనె అనేది 1 year వరకు కిడ్స్ మాత్రం అస్సలు ఇవ్వకండి. మీరైతే మర్చిపోయి కూడా ఇచ్చారనుకోండి, మన బేబీస్కి మనమే ఏమైనా సఫర్ చేసినట్టు ఉంటుందన్నమాట. ఈ 3 పదార్థాలు మాత్రం ఇవ్వకండి: సాల్ట్, షుగరు, తేనె. అండ్ ఇంకోటి ఏంటంటే ఫార్ములా మిల్క్ అండి. ఫార్ములా మిల్క్ అయితే ఇవ్వచ్చు బిలో 1 year కిడ్స్కి. మిల్క్ అనేది కూడా పిల్లలకి అయితే చాలా అంటే చాలా డేంజరస్ అని చెప్పొచ్చు. మనం చాలామంది ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పిల్లలకి ఫీడింగ్ సరిపోవట్లేదు కదా, ఫార్ములా మిల్క్ ఎక్కువ డబ్బులు కాస్ట్ అవుతున్నాయని చెప్పేసి కౌ మిల్క్ యూస్ చేస్తూ ఉంటారు. వచ్చేసి ఏంటంటే 1 year లోపు కిడ్స్ మాత్రం యూస్ చేయకండి. అందులో ఏంటంటే ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది అండ్ పిల్లలకి తొందరగా అరగదన్నమాట. ఇది తెలియక ఏం చేస్తూ ఉంటారంటే ఏం కాదు, ఆవు పాలు పెడితే సరిగ్గా సరిపోతాయి పిల్లలకి అని చెప్పేసి చాలామంది పెడుతూ ఉంటారు. దీని ద్వారా ఇప్పుడు ఏమనిపించదండి, పిల్లల ఫ్యూచర్ గ్రోత్ అవుతూ ఉంటే వాళ్ళకి మన డిసీజెస్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ అవేర్నెస్ పెట్టుకొని మీరైతే పిల్లలకి ఏదైనా ఇచ్చే ముందు మీరైతే ఆలోచించి ఇవ్వండి. ఈ 4 items మాత్రం అస్సలు ఇవ్వకండి పిల్లలకి. 1 year వచ్చే వరకు. ఆఫ్టర్ 1 year తర్వాత మీరు ఏంటంటే యూస్ చేయొచ్చు. బిఫోర్ 1 year వరకు మాత్రం అస్సలు ఇవ్వకండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.